దేవుడి నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానం కలుగుగాక. ఆమేన్. ఈ విశిష్టమైనటువంటి కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యములోని సువార్త పాఠం, ఈ పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం మొదటి వచనం మొదలుకొని 9వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మరో పర్యాయం చదువుకొని పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ద్వారా వాక్యమును ధ్యానించుకుందాం. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులను ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడను. వాటిని విప్పి ఆ యొద్దకు తొలగుకుని రండి. ఎవరైనానో మీరు ఏమైనానో అని ఎడలా అవి ప్రభువునకు కావలసినవని చెప్పవలను. వెంటనే అతను వాటిని తొలగించని చెప్పి వారిని పంపారు. ప్రభుత్వం వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది ధైర్యం. ఇరువురి రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి ఈ ఎదురుగా వచ్చుచున్నాడని సియోను కుమారుడు వచ్చుకుని అన్నారు. శిష్యులు వెళ్ళి యేసు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండేది. జన సమూహంలోనూ అనేకులు తమ బట్టలకు దారి పొడుగునా పరచి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరచి, జన సమూహంలో ఆయనకు ముందు విళ్ళు చూపిన వారిలో వెనుక మంచు చూడిన వారిలో దావీదు కుమారునికి జయము, ప్రభు పేరుతో మంచివాడు స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. దేవుడు మీ పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చాలా మంచి కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడు పైన మా ప్రేమ కలిగిన తండ్రి, నీ అపారమైన అద్భుతమైన ప్రేమ కొరకు చూసుకుంటాం. నైరాలు మీలాంటి ప్రేమ మాకు ఎన్నడూ మేము ఏ పరిస్థితుల ద్వారా చవి చూసి ఉండలేదు. అలాగే పరిశుద్ధులు కూడా మీరు మా మీద చూపించిన ప్రేమను మరి ఎన్నడూ చూడలేదు. మేము అద్భుతమైన అమృతమైన అసంఖ్యాకులైనటువంటి ప్రజానీకాన్ని మీరు ప్రేమించి అద్భుతంగా ఇంకో మా కొరకు మీ అద్వితీయ కుమారుడైనటువంటి యేసు క్రీస్తును ఈ పాపకి పంపారు. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా జీవిత కాలంలో మేము అనుభవించడానికి, ఆనందించడానికి, నేను కనపరచడానికి, ఆరాధించడానికి మరి యొక్క ఆధ్యాత్మిక సంవత్సరాన్ని మాకు దయచేశారు. ప్రభా స్తోత్రాలు. క్రైస్తవ సంవత్సరం ఈ రోజు నుండి ప్రారంభమవుతుండగా మీరు మాకు ఆ కృపను గ్రహించి కన్యాల మీద దాన్ని చూచే మహాభాగ్యాన్ని నేను ఆరాధించే అవకాశాన్ని కలిగించినారు. ప్రభా కృతజ్ఞత వందనాలు. ఆయన ఎదుగుకు వచ్చిన ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను. తండ్రి గురించి సేవకు మీ శిలువ చాటును బరువు చేయండి. మేము ఆరాధించాం, గణపరిచాం. ఇప్పుడు మీ వాక్యాన్ని ధ్యానించుకుంటుండగా మీ పరిశుద్ధాత్మ నడిపింపును మా ప్రతిఫలించుకోవాలి. ప్రారంభం నుంచి చివరి వరకు ఈ ఆనందంలో మీరు మాతో కూడా ఉండి ఈ ఆరాధనను ఆగ్రహించి సమస్తమైనటువంటి ఘనత, మహిమ, ప్రభావం మీరే పొందుకొని యేసు నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, మన రక్షకుడు ప్రభువు అయిన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నా. హ్యాపీ న్యూ ఇయర్. మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. జనవరి 10 కదా న్యూ ఇయర్ చెప్తున్నారు. సారేతో ఈరోజు న్యూ ఇయర్ చెప్తున్నాడు. వాస్తవంగా మనకు న్యూ ఇయర్ వేరే,
ఇదే మనకు లేదు. క్రైస్తవ సంవత్సరం అడ్వెంట్తో ప్రారంభమవుతుంది. సో ఇది మనకు ప్రయోజనం. ఏమన్నా ఈరోజు మనము దేవుని ఆరాధించి మన ఆరాధన విధానాలు మారిపోయి మన భౌతిక జీవితంలోనే కాకుండా ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఒక నూతనమైనటువంటి జోష్ వస్తుంది. ఎందుకంటే క్రిస్మస్ సీజన్ ప్రారంభమైంది కాబట్టి మరి ఎంతో సంతోషంగా లోకం అంతా ఆనందంతో వేదికలు వేస్తూ గంతులు వేస్తూ ఈ సంవత్సరాన్ని ప్రారంభించడం అనువైంది. కొన్ని దేశాల్లో క్రిస్మస్ రోజు బ్రతికేటువంటి ప్రజానికి ఉంటారంటే మీకు ఆశ్చర్యం కలగవచ్చు. వాస్తవం, క్రిస్మస్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ క్రిస్మస్ వస్తుందా అని దానికోసం ఎదురు చూసేటువంటి దేశాలు చాలా ఉన్నాయి. అందుకే దేశమంతా కూడా సీఎంస్ పెట్టేసి డెకరేట్ చేసి ఆనందంగా గంతులు వేస్తూ అలాగే వాళ్ళు సెలబ్రేషన్స్ జరుపుకునేటువంటి విషయాలు మనం యూట్యూబ్ మీడియాలో చూస్తూ ఉంటాం. ఏమైనా దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనకు ఒక సంవత్సరం ప్రారంభమైంది. మరి క్రైస్తవ సంవత్సరం రెండు భాగాలు. మొదటి 6 మాసాలు ఏంటంటే పండుగల కాలం. ఇది ఒక విధంగా పండుగల కాలం ప్రారంభమైంది. సో కాబట్టి మనకి జోచేగా ఇక్కడ నుంచి మనము ఈ పండుగలను ఆస్వాదిస్తూ ఉంటాం. దీన్ని మనము అడ్వెంట్ అంటాం. అడ్వెంట్ అంటే అర్థం ఏంటంటే అరైవల్ ఆఫ్ క్రైస్ట్ అని అర్థం. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆగమనము, ఆయన రాకడ అని అర్థం. మనము ఈ అడ్వెంట్ లో ఉండేటువంటి ఔన్నత్యాన్ని చాలా సార్లు మనం ధ్యానించుకుంటాం. ఈరోజు దేవుని వాక్యం ఉండేటువంటి విషయాన్ని మనం గమనిస్తే ఈ అడ్వెంట్ అంటే ఏంటంటే క్రిస్మస్ రాబోయేటువంటి కొంచెం 4 ఆదివారాలు వస్తాయి. ఈ 4 ఆదివారాలలో అడ్వెంట్ లోని ఆదివారాలు అని పిలుస్తారు. అంటే ఎందుకంటే ఒక విఐపి నిన్న దినాన ఒడిశా రాష్ట్రంలో ఒక ప్రాజెక్టు ప్రారంభించడానికి మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు వచ్చారు. ఒకవేళ ఈ గ్రామంలోకి మరి రామకృష్ణ గారి ఎమ్మెల్యే గారు వచ్చారనుకోండి, వెనక్కి కదా ఇక్కడికి వచ్చారనుకోండి, అకస్మాత్తుగా ఏం చేస్తారు? చెప్పండి. హడావుడి కాదు, బ్యాగులు కడతారు, అప్పుడు వస్తారు, తేజీ కడతారు, దానికి చదువు చేస్తారు, గుంట పెట్టుకుంటే చదువు చేస్తారు. అంటే ఒక విఐపి వస్తున్నాడంటే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరిగిస్తారు. అంతకంటే పెద్ద నాయకుడు వస్తే ఇంకా ఘనంగా స్టేజ్ కట్టి ఇంకా చెత్త జనాలను తొలగించి శుభ్రం చేసి అందంగా ఉత్సవం చేయడం మనం చూస్తాం. దేశం ఇది చెప్పలేదు. అక్కడికి ఈ సర్వ సృష్టిని తన నొకటి మాటతో సృష్టించినటువంటి దేవాది దేవుడే భూమికి రాబోతుంటే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించి మనం పాడుకున్నటువంటి కీర్తన 63వ కీర్తన, ఏ యోగ్య నీతి ఎప్పుడు నిర్దేశించుకోదు. ఆయన వస్తున్నాడు, ఆ వచ్చేటువంటి రాజుని యోగ్యంగా, మనమైతే అయోగ్యం, ఆయన ఎవరు చేయించుకుంటారు? దేవుని యొక్క ఆగమనానికి ఆనాటి ఇశ్రాయేలు ప్రజానికం తమను తాము శుద్ధి చేసుకుని అలాగే చీకటి సంబంధమైన కార్యాలన్నీ విడిచిపెట్టి ఎవరు కూడా ఆ సీనాయి కొండకు సమీపంగా రాకూడదు అని ఎంతో ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు. ఎందుకంటే పరిశుద్ధంగా వీరికి పరిశుద్ధి అన్నాడు. ఒకవేళ ఎవరైనా ఆ మాట పాటించుకుంటూ ఆ కొండను సమీపిస్తే ఏమంది ఈయన పసిపోయినా సరే. సో అంత జాగ్రత్త. అలాంటి దేవుడే ఈ లోకంలో మన మధ్యలోనికి అనుకూలమైన మన మధ్యలోనికి మనతో ఉండడానికి ఆయన ఇమ్మానుయేలు దేవుడుగా, ఇమ్మానుయేలు దేవుడు అంటే మనకు దేవుడు మనకు మనతో ఉండడానికి ఆయన రాబోతున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా,
ఇది ఎంతో విశ్వాస జీవితాల్లో ఒక ఉత్సాహాన్ని కలిగించేటువంటి సంఘటన.